రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల శాసనసభలలో మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఆమోదించబడే బిల్లుని గవర్నర్ దగ్గరికి పంపించాలి. గవర్నర్ ఆమోదించాలి. గవర్నర్కి అందులో అనుమానాలు ఉన్నా, అది చట్టవిరుద్ధంగా ఉందని, న్యాయ విరుద్ధంగా ఉందని భావిస్తే న్యాయ నిపుణులు సలహా తీసుకుని దాన్ని తిప్పి పంపించవచ్చు. తిప్పి పంపించినటువంటి బిల్లుని సేమ్ టు సేమ్ మళ్ళీ అమలు చేయమని చెప్పేసి తీర్మానించి కనుక పంపిస్తే రెండవసారి గవర్నర్ ఖచ్చితంగా సంతకం చేయాలి. అయితే గవర్నర్కి అందులో ఏమైనా సందేహాలు వస్తే రాష్ట్రపతికి పంపించవచ్చు. రాష్ట్రపతి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు అక్కడ నిపుణులతో చర్చించి దాన్ని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గవర్నర్ దగ్గర ఫైల్స్ పెండింగ్ అయిపోతున్నాయి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ అయిపోతున్నాయి తప్పించి పరిష్కరించట్లేదు అన్నటువంటిది బీజేపీ వ్యతిరేక పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో తలెత్తుతున్నటువంటి వివాదం. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ వైలేషన్గా చేస్తున్నారు కాబట్టి అది మేము చెక్ చేస్తున్నాం అంటే దానికి ఒక సర్టెన్ పీరియడ్ ఉండాలి అని సుప్రీంకోర్టు అంటుంది. ఇలాగ రాష్ట్రపతికి పీరియడ్ నిర్దేశించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అన్నటువంటిది రాష్ట్రపతికి వచ్చిన అనుమానం. దానికి సుప్రీంకోర్టు ఏమంది, ఈ డెడ్ లైన్ మేము పెట్టట్లేదు, ప్రభుత్వమే ఇంతకుముందు చట్టం చేసింది, ఆ డెడ్ లైన్ ప్రకారమే మేము తీర్పిచ్చామని సుప్రీంకోర్టు అంటుంది. సరే అవి మేము చూసుకుంటాం, బట్ ఇక్కడ సమస్యల్లా రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా, ఇది తేల్చండి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుని అడిగారు. దాని మీదన ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చే నెల నుంచి దాని మీదన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తానంటుంది. భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతికి న్యాయ వ్యవస్థకి ఏర్పడినటువంటి తొలి వివాదం ఇది. ఏం చేస్తారో చూడాలి.